హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఒక మంచి హెల్తీ రెసిపీని అయితే చూద్దామండి. ఇది బ్లడ్ తక్కువగా ఉన్నవారు, అలాగే చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఫ్రెండ్స్. అదేమిటో అనుకుంటారా? బీట్రూట్తో ఇలా కేక్ చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా హెల్త్ కూడా చాలా చాలా మంచిది ఫ్రెండ్స్. నార్మల్గా బీట్రూట్ తినాలంటే పిల్లలు తినరు కాబట్టి ఇలా స్వీట్ రెసిపీని అయితే చేసి పెట్టండి. పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా తింటారు. అంతేకాకుండా మనకి ఈ బీట్రూట్ తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలే ఉన్నాయి. అంతేకాకుండా మనకి బ్లడ్ తక్కువగా ఉన్నవారికి ఇలా ఈ స్వీట్ కనుక చేసుకొని తిన్నారనుకో బ్లడ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇలా అనే కాకుండా మనం బీట్రూట్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్. తప్పకుండా మన రెసిపీని ట్రై చేస్తారు కదా. అలాగే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, వీడియోకి ఒక లైక్ చేసి ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా బీట్రూట్ని తొక్క తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా దీనిని మనము వడకట్టుకోవాలి. ఇందులో చూసారా మనకి గుజ్జులాగా వస్తుంది కదా, ఇది సపరేట్ చేసుకొని మనము బీట్రూట్ జ్యూస్ లాగా తీసుకోవాలి. మనకి ఈ బీట్రూట్ జ్యూస్ ఇలాగే కూడా డైరెక్ట్గా తాగొచ్చండి. ఇంకా చాలా హెల్త్కి అయితే మంచిది. పిల్లలైతే ఇలా ఇష్టంగా తాగలేరు కాబట్టి మనం ఇలా స్వీట్ టైప్లో చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఇక్కడ చూసారా ఒక 2-3 సార్లు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని జ్యూస్ లాగా తీసుకుందాము. వాటర్ అయితే మరీ ఎక్కువగా వేసుకోవద్దండి. ఎక్కువగా వేసుకుంటే మనం స్వీట్ చేసుకునేటప్పుడు టైం ఎక్కువగా పడుతుంది. ఇలా మొత్తాన్ని కూడా ఎక్కువ సార్లు ఒక 2-3 సార్లు గ్రైండ్ చేసుకొని ఇలా బీట్రూట్ జ్యూస్ని అయితే తయారు చేసుకోండి, వడకట్టేసుకొని. ఇప్పుడు ఈ బీట్రూట్ జ్యూస్లోకి ఒక 2-3 స్పూన్ల కార్న్ఫ్లోర్ అయితే వేసుకుంటున్నాను. చూసారా, ఇక్కడ ఒక 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా మనకి జ్యూస్లో అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. మనకి ఈ జ్యూస్ అది చాలా హెల్త్కి అయితే మంచిదండి. వీలైతే ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్ చేసుకొని తాగండి. ఇప్పుడు ఒక అరకప్పు బెల్లాన్ని ఒక బౌల్లో వేసుకొని కరిగించుకుందాము. ఇందులోనే మనకి బెల్లం కరిగేంత వరకు వాటర్ వేసుకొని బెల్లం ఎక్కడ కూడా ఉండలేకుండా బాగా కరిగేలాగా కరిగించుకోవాలి. మనం ఇక్కడ షుగర్ కూడా తీసుకోవచ్చు. ఎక్కువగా షుగర్ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. షుగర్ అంత హెల్దీ కాదు కాబట్టి నేనైతే ఇక్కడ బెల్లంతో చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మనము ఒక బౌల్లోకి నెయ్యి రాసి పెట్టి పక్కన పెట్టుకుందాము. ఈ బౌల్లో వేసుకుంటే మనకి కేక్ లాగా షేప్ అనేది చాలా బాగా వస్తుంది. మనకి ఇక్కడ బెల్లం అంతా బాగా కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్నంతా బెల్లం సిరప్లో వేసుకొని కలిపేసుకుందాము. మనకి ఇక్కడ బెల్లం అనేది సరిపోయిందో లేదో ఇలా కలిపేసుకొని ఒకసారి చూసుకోండి. అప్పుడే మనకి కొలత తెలిసిపోతుంది కదా, టేస్ట్ సరిపోతుందో లేదో చక్కెర స్వీట్ అనేది. మనకి ఇప్పుడు కావాలనుకుంటే చక్కెరను కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ కోసము. ఇప్పుడు ఏమైనా తక్కువగా అనిపిస్తే కొంచెం వేసుకోండి. ఇక్కడ షుగర్ కానీ బెల్లాన్ని కానీ వేసుకోవచ్చు. ఇక్కడ గార్నిష్ కోసం అయితే నేను ఇలా డ్రై ఫ్రూట్స్, పల్లీలను కూడా వేసుకుంటున్నాను బౌల్లోకి. మనకి ఇప్పుడు ఈ జ్యూస్ అంతా కూడా బాగా దగ్గర పడేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి. లేదంటే మనకి కార్న్ఫ్లోర్ వేసుకున్నాం కాబట్టి ఉండలు కట్టేస్తుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం మనకి ఇంత దగ్గర పడేకి కొంచెం టైం పడుతుంది. అందుకే మనము జ్యూస్ చేసుకునేటప్పుడు ఎక్కువగా వాటర్ వేసుకోవద్దండి. ఇలా బాగా గట్టిగా అయిపోయిన తర్వాత మనము
ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని కానీ ఇలా నువ్వులు వీటన్నింటినీ వేసుకుంటున్నాను. ఇది బాగా దగ్గర పడిన తర్వాత ఇలా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనకి ఇది గట్టి పడే లోపల సరిపోతుంది. మరి పల్చాగా ఉందనుకో మనకి పీసెస్ లాగా కట్ చేసుకోవడానికి రాదనమాట. ఇదంతా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బౌల్లోకైతే ఇప్పుడు ఇదంతా కూడా వేసేసుకుందాము. చూసారా, మొత్తం అంతా వేసేసుకొని బాగా బౌల్ అంతా ఇలా ట్యాప్ చేసుకోండి, నీట్గా అడ్జస్ట్ అవుతుంది. ఇదంతా బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి కొద్దిసేపు, తొందరగా గట్టిగా అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు మనము బౌల్ని రిటర్న్ ప్లేట్లో పెట్టి తీసేసుకుందాము. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. మనకి జ్యూస్ అనేది దగ్గర పడకుండా గట్టిగా అవ్వకుండా ముందే ఆఫ్ చేసుకున్నాం అనుకో ఇలా పీసెస్ కట్ చేసుకోవడానికి రాదనమాట. ఇప్పుడు నువ్వులతో గార్నిష్ అయితే చేస్తున్నాను. మనకి కావాల్సితే డ్రై ఫ్రూట్స్ ఇలా వేటినైనా వేసుకోవచ్చు. మనకి తినేటప్పుడు టేస్ట్ అనేది మధ్య మధ్యలో బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మన హెల్దీ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, మీ ఫ్రెండ్స్